బీసీ, ఎస్సీ, ఎస్టీలకు జనాభా చట్టసభల్లో ఎప్పుడైతే ప్రాతినిధ్యం ఉంటుందో అప్పుడే వారి సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు రిటైర్డ్ డీజీపీ పూర్ణచంద్రరావు. గొప్ప సంఘ సంస్కర్త సంత్ ఘాట్కే బాబా జయంతి సందర్భంగా కూడా హైదరాబాద్లోని పలు చోట్ల వేర్వేరుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగు రాష్ట్రాల్లో వయోజన విద్య స్థానంలో బహుజన విద్యాబోధన జరగాలని, ఆ చైతన్యం కోసం బీసీ సంఘాల నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో రజకులు గుడికి వెళ్తే ఆలయంలో సర్పంచ్ కుల దురహంకారంతో రజకులపై దాడి చేసి పసిపాప ప్రాణాలు బలికొన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో బహుజనులపై జరుగుతున్న దాడులపై పూర్ణచంద్రరావు ఆందోళన వ్యక్తం చేశారు. రజకుల పాపులేషన్ 2.85 2.85 అంటే దాదాపుగా ముగ్గురు ఉన్నారు, 100కు ముగ్గురు ఉన్నారు. వాళ్ళు ముగ్గురికి కొంచెం ఎక్కువ ఉన్నారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. అందువల్ల ఒక్కరు కూడా ఎమ్మెల్యే కాల. కానీ కమ్మలు మరి రెడ్లు కలిపి ఆంధ్రప్రదేశ్లో 1207 మంది ఎమ్మెల్యేలు అయ్యారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రజకులు అక్కడ ఎమ్మెల్యేలు కాల. ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఎవరో ఒకళ్ళిద్దరు తప్పిస్తే తెలంగాణలో ఎమ్మెల్యేలు కాల. వాళ్ళు అయినా కానీ వాళ్ళ చేతులు ఏం అధికారం లేదు. వాళ్లను అంటి పెట్టుకుని ఉండాల్సిందే. ఈ పాలక కులాలని రెడ్డి కానీ కమ్మ కానీ వెలమను కానీ అంటి పెట్టుకుని ఉండాల్సినటువంటి కర్మ పెట్టింది. కాబట్టి రజక సోదరుల్లో ఈ విషయాన్ని మనం చెప్పాలా. పెద్ద కులాలు అనేబడే ఈ కమ్మారెడ్డి వెలమల కన్నా మనం ఎక్కువే ఉన్నాం, సమానంగా ఉన్నాం. మన వాటా కూడా మనం ఆత్మగౌరవమే కాదు, అసెంబ్లీలో పార్లమెంట్లో మన వాటాని మనం సంపాదించుకోవాలా. ఆ రకంగా మనం చేయాలి. ఈరోజు నాగర్ కర్నూలు ఒక రజక మహిళల మీద దాడి జరిగింది. కుమ్మేర్ అనే గ్రామంలో ఒక రెడ్డి సర్పంచ్ దాడి చేశాడు. ఒక చిన్న అమాయకమైన పసిబిడ్డ చనిపోయి. దీని మీద ఇంతవరకు ప్రభుత్వం చర్య తీసుకోవాలా, పోలీస్ చర్య తీసుకోవాలా, వాళ్ళని అరెస్ట్ చేయాలా. ఇది కూడా కులపరమైనటువంటి దాడులే. బీసీ రక్షణ చట్టం తేవాలి. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు బీసీ రక్షణ చట్టం తెస్తా అన్నాడు, లీకులు ఇచ్చాడు, ఇంతవరకు ఏం చేయలేదు. అలాగే తెలంగాణలో కూడా బీసీ రక్షణ చట్టం తేవాలి. రజకులకు వాళ్ళ యొక్క ఇలాంటి దాడులు జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది.